గ్యాస్ ఇప్పుడు మేమైతే ట్రైన్ దిగుతున్నాము. బాసారా ఎంట్రింగ్ పార్ట్ 2 బదులు పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. చాలా వీడియో మంచిగా ఉంటుంది. ఈ నుంచి ట్రైన్ బయట కాగానే మనకు బస్ అయితే ఫ్రీ బస్ ఉంటుంది బాసారాది. మనం మంచి బస్సులు ఎక్కేసి పోవచ్చు. నుంచి అయితే మనకు బస్ అని పోవచ్చు, ఆటోకన పోవచ్చు. ఆటోకి అయితే డబ్బులు, బస్సుకు పోతే ఫ్రీ ఉంటుంది. తెలంగాణ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బాసరలో సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఫేమస్ టెంపుల్. సెల్ ఫోన్స్ ఎలువ లేవు టెంపుల్ లోపలికి. సో లగేజ్ అండ్ సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసుకుని దర్శనానికి వెళ్ళచ్చు. ఇక్కడ ఇప్పుడైతే మేము పలకలు మరియు కొబ్బరికాయ తీసుకుంటున్న సామాన్ కింద తెచ్చుకోవాలి. మీదైతే ఫుల్ పిరం ఉన్నది. 6 పలకలు వస్తాయి అన్న. ఈ పలక పైన రాయిస్తారు, 5 పలకలు పంచుతారు. దీంతో పాటు బియ్యం, కుంకుమ, పసుపు, కండుగ, కొబ్బరికాయ అన్నీ వస్తాయి. ఈ టెంపుల్ మార్నింగ్ 7:30 నుంచి సాయంత్రం 8:30 దాకా ఓపెన్ లో ఉంటుంది. మధ్యాహ్నం 12:30 to 2 o'clock క్లోజ్ చేస్తారు. అండ్ ఎర్లీ మార్నింగ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి నార్మల్ గా అయితే గ్రూప్ లో చేసినప్పుడు 150 రూపీస్, అలాగే సపరేట్ గా చేయాలి అంటే 1000 రూపీస్ తీసుకుంటారు. సరస్వతీదేవి టెంపుల్ తో పాటు దగ్గరలో వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహ కూడా ఉంటుంది ఆ గుడి ప్రాంగణంలోనే. నేనైతే గుడి లోపల పోతున్నాం. మేమైతే దాని పక్కకు ఇంకోటి ఉన్నది గుడి. ఆ పలక ఉన్నామంటే అప్ప అని చెప్తలేదు. ఆ బాడీలో ఒక సోప తీసుకున్నది. బుక్లు పట్టుకో. రాయ్ 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 పో. బాసరా కోరిక బోటింగ్ మాకన ముందు ఒక ఆమె ఇద్దరు ఉండే వాళ్ళ ముందరిపై మళ్ళీ మాకు నచ్చింది ఈ పేరు చెప్తాడు. మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వెళ్ళినాము. ఈ నుంచి బయటకు ఇక్కడ సామాన్ లడ్లు తీసుకోవాలా. లడ్లు కౌంటర్ అయితే ఆడ పక్కకు ఉంటుంది. పక్కకించి కొంచెం లెఫ్ట్ వేసుకుంటే లడ్డు కౌంటర్ వస్తుంది. అక్కడ లడ్లు, మళ్ళీ పులర్ ప్యాకెట్లు మరియు లైన్ పట్టబడుతుంది. ఆడ లైన్లు పట్టి తీసుకోవాలా. మేమైతే ఇప్పుడు లైన్ పట్టి టికెట్లు అయితే తీసుకున్నాను. నేనైతే లడ్లు పులర్ ప్యాకెట్లు తీసుకున్నాము. పులర్ ప్యాకెట్ అయితే 20, మళ్ళీ లడ్డు అయితే ఒకటి సింగిల్ లడ్డు అయితే 25 మేమైతే తీసుకున్నాం. నేనైతే మా వాళ్ళు అయితే షాపింగ్ చేస్తాను. నేనైతే పులుతు ఆడుతున్నా. మేమైతే పులితో ఆడుకుంటున్నాం. చేతుప్పు మేమైతే ఇప్పుడైతే అన్నం తినడానికి వచ్చినాము. ఈడైతే ఫుల్ లైన్ పట్టాలి. మన హాస్టల్ ఎట్లా లైన్ పడతామో ఈడ కూడా అట్లా లైన్ పట్టి తీసుకొని వేసుకొని తినాలి. ఆడైతే అన్నం అయితే కొంచెం అటు ఇటు ఉన్నది కానీ కూరలు మంచిగా ఉన్నాయి. మేమైతే తిన్నాము. మా వాళ్ళు ఇద్దరు తినలే, అన్నం మంచలేదని. ఇక అట్లా ఉంటుంది. ఇక ఏం చేస్తావు, అట్లా తిని వచ్చేసినాం. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్ళినాం. అన్నం తినైతే ఇదే ఇళ్ళనే జరిగేది అన్నం డైలీ పెడతారు. ఇప్పుడు టికెట్లు బుకింగ్ చేసుకొని ఇక వెళ్తాం రైలు స్టేషన్కి. వెళ్ళినాక ట్రైన్ ఎక్కి పోవాలా. ట్రిప్ అయితే అయిపోయింది, షాప్ పోయింది. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవడం వారం అయితే షాప్ పోయినంటే ఖుషి అయిపోయింది. నాదైతే బండి పోయింది. నాదైతే ఆడ నిజామాబాద్లో అయితే
ఆడ సైడ్ పెట్టేసి టికెట్ తీసుకొని వచ్చిన చాబే ఎడవేందేమో ఆడున్నారు. నిజామాబాద్కి అయితే ఎంట్రింగ్ అయినాం. మాకు బండి చాప్ అయింది అనుకున్నాం కానీ ఆన్న లోపల పడిపోయింది. లోపల పడిపోతే తీసి పెట్టి లాంటి వాళ్ళు అయితే మాకైతే ఏం టెన్షన్ లేకుండే పోతే అనుకున్నాము. ఇక్కడ చెప్పించుకొచ్చుకున్నాం కానీ ఆడ చాప్ బండి తీసుకొని వచ్చేసినాం. పరిస్థితి ఈ వీడియో తీరాక ఎండింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం.